హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యూచువల్ ఫండ్స్ తెలుగు. మల్టీ క్యాప్ ఫండ్స్ 2018 వరకు బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చాయి అండ్ బాగా పాపులర్ కూడా అయ్యాయి. ఎందుకంటే మల్టీ క్యాప్ ఫండ్స్ చాలా డైవర్సిఫైడ్ కేటగిరీ. ఇందులో ఇన్వెస్ట్మెంట్స్ ఇండియాలో టాప్ 1 to 500 కంపెనీస్కి వెళ్తుంది. మల్టీ క్యాప్ ఫండ్స్లో రిటర్న్స్ ఎందుకు బాగా వచ్చేవి అంటే ఫండ్ మేనేజర్కి స్టాక్ సెలెక్షన్లో బాగా స్కోప్ ఉండేది. 500 స్టాక్స్లో స్మాల్ క్యాప్స్లో ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ ఉంటే అందులో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. మిడ్ క్యాప్స్లో ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ ఉంటే అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. లార్జ్ క్యాప్లో ఆపర్చునిటీ ఉంటే అక్కడ కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. సో ఇక్కడ పెద్ద రెస్ట్రిక్షన్స్ కానీ రూల్స్ కానీ ఇక్కడ ఉండేవి కాదు. మినిమం 65% అమౌంట్ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అండ్ ఆ 65% లార్జ్ క్యాప్లో పెట్టాలి, మిడ్ క్యాప్లో పెట్టాలి, స్మాల్ క్యాప్లో పెట్టాలి అని లేదు. 65% ఎక్కడ ఆపర్చునిటీ ఉంటే అక్కడ ఇన్వెస్ట్ చేసుకోవచ్చని మల్టీ క్యాప్ ఫండ్స్లో రూల్ ఉండేది. అయితే సెబీ ఏం చేసిందంటే మల్టీ క్యాప్ కేటగిరీని రీకేటగరైజ్ చేసింది, రూల్స్ కొంచెం మార్చింది. 65% కాకుండా 75% అమౌంట్ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అండ్ అది కూడా మినిమం 25% లార్జ్ క్యాప్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, మినిమం 25% మిడ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేయాలి అండ్ మినిమం 25% స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో లార్జ్ క్యాప్, స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్లో మినిమం 25% ఇన్వెస్ట్ చేయాలి అండ్ రిమైనింగ్ 25 ఎలాగైనా సరే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, క్యాష్లో పెట్టుకోవచ్చు లేదా లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇంతకుముందు ఎక్కడ ఆపర్చునిటీ ఉంటే అక్కడ ఇన్వెస్ట్ చేసి ఇన్వెస్టర్స్కి రిటర్న్స్ ఇవ్వడం మల్టీ క్యాప్ కేటగిరీలో ఈజీ అయ్యేది. అయితే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్కి కండిషన్స్ అండ్ రిస్ట్రిక్షన్స్ పెట్టడం వల్ల ఫండ్ మేనేజర్కి అంత ఎక్కువ స్కోప్ లేదు, రిటర్న్స్ ఎక్కువ జనరేట్ చేయడానికి కష్టం అవుతుంది. ఎందుకంటే ఇంతకుముందు మనం 100 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే ఫండ్ మేనేజర్ అందులో 65 రూపీస్ని కావాలంటే లార్జ్ క్యాప్లో పెట్టుకోవచ్చు, మిడ్ క్యాప్లో పెట్టుకోవచ్చు, స్మాల్ క్యాప్లో పెట్టుకోవచ్చు. ఎక్కడ ఆపర్చునిటీ ఉంటే ఆ కేటగిరీలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు అలా అవ్వదు. ఇప్పుడు ఒకవేళ ఆపర్చునిటీ కనిపించినా సరే ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేయలేరు అండ్ ఆపర్చునిటీ ఉన్నప్పుడు ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేయలేకపోతే ఎక్కువ రిటర్న్స్ కూడా జనరేట్ అవ్వవు. ఇది లార్జ్ క్యాప్ ఫండ్స్ విన్సెస్ మల్టీ క్యాప్ ఫండ్స్ పర్ఫార్మెన్స్ 2018 వరకు. నిఫ్టీ 50ని ఎస్బీఐ మల్టీ క్యాప్తోని అండ్ ఎస్బీఐ ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్తోని కంపేర్ చేస్తున్నాను. 2018 వరకు చూడండి, ఎస్బీఐ మల్టీ క్యాప్ ఫండ్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. కానీ 2019 అండ్ 2020లో ఇండెక్స్ని బీట్ చేయలేకపోయింది. ఎందుకంటే కేటగిరీలో రూల్స్ అనేవి చేంజ్ అయ్యాయి కాబట్టి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ ఉన్నా అక్కడ సరిగ్గా ఇన్వెస్ట్మెంట్ చేయలేరు. సో రిటర్న్స్లో అది ఇంపాక్ట్ చూపించింది. కానీ ఇప్పుడు మళ్ళీ సెబీ కొత్త కేటగిరీ లాంచ్ చేసింది, ఫ్లెక్సీ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అని. ఫ్లెక్సీ క్యాప్ అంటే ఇంతకుముందు మల్టీ క్యాప్ ఫండ్ కేటగిరీ లాగే మినిమం 65% అమౌంట్ ఇండియాలో ఉన్న టాప్ 1 to 500 కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఈ వీడియోలో నేను బెస్ట్ ఫ్లెక్సీ క్యాప్ మ్యూచువల్ ఫండ్ ఏది అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్లే ముందు నా టెలిగ్రామ్ డిస్కషన్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అండ్ నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. 2 లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. అయితే సెబీ రూల్స్ మార్చిందని ఏ మ్యూచువల్ ఫండ్ కంపెనీ కూడా కొత్తగా ఫ్లెక్సీ క్యాప్ని లాంచ్ చేయలేదు. ప్రీవియస్గా ఏవైతే మల్టీ క్యాప్ ఫండ్స్గా ఉన్నాయో వాటినే ఫ్లెక్సీ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్గా కన్వర్ట్ చేశారు మ్యూచువల్ ఫండ్స్ కంపెనీ వాళ్ళు. మీరు ఆల్రెడీ ఒక మల్టీ క్యాప్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటే మీకు మెయిల్ వచ్చి ఉండేది, పలానా ఫండ్ని మేము మల్టీ క్యాప్ కేటగిరీ నుంచి ఫ్లెక్సీ క్యాప్ కేటగిరీకి చేంజ్ చేస్తున్నామని మీకు మెయిల్ వచ్చేది. అన్ని మల్టీ క్యాప్ ఫండ్స్ని ఫ్లెక్సీ క్యాప్ కింద కన్వర్ట్ చేయలేదు, కానీ చాలా వరకు మల్టీ క్యాప్ ఫండ్స్ అన్ని ఫ్లెక్సీ క్యాప్గా కన్వర్ట్ అయిపోయాయి. ఫర్ ఎగ్జాంపుల్ కోటక్ స్టాండర్డ్ మల్టీ క్యాప్ ఫండ్ ఇప్పుడు కోటక్ ఫ్లెక్సీ క్యాప్ అయ్యింది. ఇవి టోటల్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్. ఫ్లెక్సీ క్యాప్ బెటరా లేక మల్టీ క్యాప్ ఫండ్ బెటరా, ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని మీరు అనుకుంటే సెకండ్ ఆప్షన్ వద్దు, మల్టీ క్యాప్ కేటగిరీ చాలా మంచిది. మీరు రిస్క్ తీసుకోగలరు అండ్ రిటర్న్స్ ఎక్కువ కావాలి అంటే ఫ్లెక్సీ క్యాప్ మంచిది. ఇన్ కేస్ మీరు రిస్క్ తక్కువ కావాలి అండ్ డైవర్సిఫికేషన్ కావాలి అంటే అప్పుడు మీరు మల్టీ క్యాప్కి వెళ్ళొచ్చు. ఫ్లెక్సీ క్యాప్ కేటగిరీలో ఏ ఫండ్ బాగుంటుంది అంటే ఎస్బీఐ ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్ బాగుంటుంది. ఈ ఫండ్ ఓన్లీ 21 స్టాక్స్లోనే ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. 50 స్టాక్స్, 100 స్టాక్స్లు కాదు, ఓన్లీ 21 స్టాక్స్లోనే ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. సో రిటర్న్స్ బాగా జనరేట్ చేయగలుగుతుంది. కానీ మీరు ఇక్కడ యావరేజ్ రిటర్న్స్ చూసి వేరే ఫండ్స్ బాగున్నాయని అనుకోవద్దు. ఇక్కడ యావరేజ్ రిటర్న్స్ చూస్తే లాస్ట్ 1 year, 3 year, 5 yearsలో కోటక్ ఎస్బీఐ ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్ కంటే బాగా రిటర్న్స్ ఇచ్చిందని ఉంది. నేను చాలా వీడియోస్లో చెప్పాను యావరేజ్ రిటర్న్స్ చూసి మోసపోవద్దు, యావరేజ్ రిటర్న్స్ కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేయరు అని. సో నేను ఇప్పుడు రోలింగ్ రిటర్న్స్ చూపిస్తాను. లాస్ట్ 5 years రిటర్న్స్ చూద్దాం. అంటే 2016 ఫెబ్ నుంచి 2021 ఫెబ్ వరకు ఎవరైనా ఏదైనా 1 year టైం పీరియడ్కి ఇన్వెస్ట్ చేసి ఉంటే ఎస్బీఐ ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్లో రిటర్న్స్ ఎంత వచ్చేవి అండ్ కోటక్
ఫ్లెక్సీ క్యాప్ ఫండ్లో రిటర్న్స్ ఎంత వచ్చాయని చూద్దాం. ఎస్బీఐలో 11.69% రిటర్న్స్ ఇచ్చింది అండ్ కోటక్ 10.65% రిటర్న్స్ ఇచ్చింది అండ్ మినిమం -20% ఎస్బీఐ అండ్ కోటక్కి -30%. మినిమం రిటర్న్స్ ఎప్పుడూ తక్కువ ఉండాలి, ఎందుకంటే మనం ఎప్పుడూ వర్స్ట్ కేస్ సిచ్యువేషన్కి రెడీగా ఉండాలి. వర్స్ట్ కేసులో మనకి ఎంత రిటర్న్స్ వస్తాయని మనం చూసుకోవాలి. ఫండ్ బాగా పర్ఫార్మెన్స్ ఇస్తే రిటర్న్స్ ఎలాగో వస్తాయి మనకి, అది వేరే విషయం. కానీ పొరపాటున ఫండ్ కానీ పర్ఫార్మెన్స్ అవ్వకపోతే మనకి ఫాల్ వస్తే ఎంతవరకు ఫాల్ అవుతుందని మనం చూసుకోవాలి. సో లాస్ట్ 5 ఇయర్స్లో ఎస్బీఐ 20% ఫాల్ అయితే కోటక్ 30% వరకు ఫాల్ అయింది. అండ్ 2018 నుంచి 2020 వరకు 1 ఇయర్ పర్ఫార్మెన్స్ చూద్దాం ఎస్బీఐ అండ్ కోటక్ది. ఎస్బీఐ 5.51% రిటర్న్స్ ఇచ్చింది, కోటక్ 3.03% యావరేజ్ రిటర్న్స్ ఉన్నాయి అండ్ మినిమం ఎస్బీఐకి -20, కోటక్కి -30. ఈ 20% కోవిడ్లో ఫాల్ వచ్చింది. ఎస్బీఐ 20% ఫాల్ అయింది, కోటక్ 30% ఫాల్ అయింది. 1 ఇయర్ టైం పీరియడ్ ఫాల్ ఇది, ఓన్లీ ఫెబ్ నుంచి మార్చ్ వరకు అయిన ఫాల్ కాదు, మొత్తం 1 ఇయర్ టైం పీరియడ్కి అయిన ఫాల్ ఇది. అండ్ ఇప్పుడు లాస్ట్ 5 ఇయర్స్లో 3 ఇయర్స్ ఇన్వెస్ట్మెంట్కి రిటర్న్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. అంటే 2016 to 2021 3 ఇయర్స్ టైం పీరియడ్కి రిటర్న్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఇలా చూస్తే డిఫరెన్స్ డబుల్ ఉంది. ఎస్బీఐ ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్లో 7.65% రిటర్న్స్ ఉన్నాయి, కోటక్లో ఓన్లీ 3.75% మాత్రమే రిటర్న్స్ ఉన్నాయి అండ్ మినిమం ఎస్బీఐలో 1.95% అండ్ కోటక్లో -5%. రెండు సేమ్ కేటగిరీస్ ఫండ్సే. నేను కోటక్ మంచిది కాదు అని ప్రూవ్ చేయడం లేదు. కోటక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ చాలా మంచి ఫండ్ అండ్ ఇన్వెస్టర్స్కి చాలా మంచి రిటర్న్స్ ఇచ్చింది పాస్ట్లో. కానీ ఎస్బీఐ ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్ ఇంకా మంచి ఫండ్. యావరేజ్ రిటర్న్స్ చూసి మోసపోవద్దు. ఫండ్స్ సెలెక్ట్ చేసినప్పుడు రోలింగ్ రిటర్న్స్ చూడండి అండ్ దానితో పాటు రిస్క్ పారామీటర్స్ ఉంటాయి, ఆల్ఫా, బీటా, R² అని. అవి కూడా చూస్తే మీకు ప్రూవ్ అవుతుంది ఏ ఫండ్ మంచిది, ఏ ఫండ్ బాగలేదని చెప్పి. సో ఇన్వెస్ట్మెంట్ రోలింగ్ రిటర్న్స్ చూసి ఇన్వెస్ట్ చేయండి, యావరేజ్ రిటర్న్స్ చూసి కాదు. కంటికి చూడడానికి రిటర్న్స్ బాగున్నాయని ఇన్వెస్ట్ చేయొద్దు, అనాలిసిస్ చేయండి. మీకు అనాలిసిస్కి అంత టైం లేకపోయినా లేదా మీకు డేటా దొరకట్లేదు, ఎలాగ అనాలిసిస్ చేయాలి, రిస్క్ పారామీటర్స్ క్యాలిక్యులేషన్ నాకు తెలియదు అనుకుంటే మీరు నా మోడల్ పోర్ట్ఫోలియో బై చేయండి. ఇందులో చిల్డ్రన్ ఎడ్యుకేషన్ క్యాలిక్యులేటర్ అండ్ రిటైర్మెంట్ ప్లానర్ కూడా ఇంక్లూడ్ చేశాను అండ్ టాప్ మ్యూచువల్ ఫండ్స్ ఇందులో లిస్ట్ చేసి ఉంటాయి. ఎక్సెల్ షీట్ ఉంటుంది, మీరు ఎంత ఇన్వెస్ట్ చేద్దామని ఎంటర్ చేస్తే అది ఆటోమేటిక్గా చెప్తుంది మీరు ఏ ఫండ్లో ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని. ఎస్ఐపి క్యాలిక్యులేటర్స్ కూడా ఇంక్లూడ్ చేశాను. సో మీరు ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే ఎంత అమౌంట్ వస్తుందని కూడా మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అండ్ ఇన్వెస్ట్మెంట్ డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్తో చేయండి, రెగ్యులర్ ఫండ్స్లో వద్దు, అనవసరంగా కమిషన్ పోతుంది. 1% కమిషన్ చాలా తక్కువ కాదు, అది చాలా ఎక్కువ, మీకు తెలియదు అంతే. సో డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడానికి అప్స్టాక్స్ యూస్ చేయండి. అప్స్టాక్స్ లింక్ అండ్ మోడల్ పోర్ట్ఫోలియో లింక్ రెండు కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి, యూస్ చేయొచ్చు. సో ఇదేంటి వీడియో. ఈ వీడియో చూసాక మల్టీ క్యాప్ బెటరా లేదా ఫ్లెక్సీ క్యాప్ బెటరా అని మీ వ్యూ మీరు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే mutualfundstelugu@gmail.comకి మీరు మెయిల్ చేయండి. అండ్ ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ డౌట్స్ ఉంటే నాకు డైరెక్ట్గా వాట్సాప్లో మెసేజ్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.